అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? మౌలాలి. మౌలాలి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంతకుముందు అగ్రికల్చర్ చేస్తుంటే ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తున్నా. డాక్టర్గా చేస్తున్నారు. ఏ గ్రామం అనేది? నేరేడుగాం, నేరేడుగాం, మానూరు మండలం, నారాయణపేట జిల్లా. ఓకే. ఇది మన సంగం మండ కిందకి వస్తుందా? సంగమండ రిజర్వ్ కిందకి వస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు ఏదైతే ఈ సంగమండ రిజర్వాయర్ మీద మీకు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీళ్లు రావట్లేవు, పొలాలకు నీళ్ళు రావట్లేదు, తాగడానికి నీళ్ళు రావట్లేవు, గత ప్రభుత్వంలో ఏదో సహాయం చేస్తానని కూడా చెప్పడం జరిగిందట కదా, మరి ఏమైనా న్యాయం జరిగిందా మీకు? మాకు వచ్చేసి ఈ సంగమండ బీమా ప్రాజెక్టులో 4 ఊర్లు ముంపున గురైనాయి. ఒకటి నేరేడగం, ఒకటి ఉజ్జెల్లి, ఒకటి సంగమండ, ఒకటి గార్లపల్లి. అయితే ఈ 4 గ్రామాలకు కూడా లాస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో 2010లో అప్పుడు తెలంగాణ రాకముందు అప్పుడే ఈ 4 ఊర్లకు కూడా జీవో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏమంటే ఉజ్జయిలి కానివ్వండి, గార్లపల్లి కానివ్వండి, మన సంగమండ కానివ్వండి, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వాళ్ళని ఆదుకొని వాళ్ళకు ఊరును కూడా షిఫ్ట్ చేసి పాత ఊరికి డబ్బులు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని నిర్మించినారు. దాని తర్వాత ఏమంటే మా గ్రామం కూడా ఆ గ్రామంతో పాటే మా గ్రామాన్ని కూడా జీవో ఇష్యూ చేసినారు. దాని తర్వాత ఆ విధంగా అయిన తర్వాత తదనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా నేరేడుగాం గ్రామాన్ని పూర్తి స్థాయిలో పక్కకు పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందని చెప్తే ఆ గవర్నమెంట్లో కేసీఆర్ది 1 man షో. ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, ఎవరు కూడా ముందుకు వచ్చి మేము చేపిస్తామనే దమ్ము ధైర్యం ఎవరికి లేకుండే. కేసీఆర్ గారు ఏం స్క్రిప్ట్ ఇస్తే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అదే చదవాల్సింది, అదే చెప్పాల్సింది. కానీ దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా 10 years లోపల మాకు రామ్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యే గారు ఉండ్రి, వాళ్ళు 10 yearsలో కూడా ఒక్కసారి కూడా గ్రామంలో పడి వచ్చి జనాలను కూర్చోబెట్టి నేను మాట్లాడతాను, నేను ఉన్నా, మీకు నేను హామీ ఇస్తున్నా, నేను 100% మీ ఊరిని డబ్బులు ఇప్పించి మీకు న్యాయం చేస్తా అని చెప్పేసి విషయాన్ని ఎప్పుడు కూడా చెప్పలేదు. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 నెలలే అయింది. అయిన సందర్భంలో రాహుల్ గాంధీ యొక్క జోడో యాత్రలో భాగంగా వంశాన్న కూడా ఇక్కడ మహబూబ్నగర్లో పాలమూరు న్యాయయాత్రలో భాగంగా కృష్ణా నుండి మొదలెట్టుకొని నైటాల్ట్ నేరేడుగాంని ఆయన నైటాల్ట్ ఇక్కడనే ఉన్నారు. ఆ రోజు మేము ఆయనకు సమస్యలు చెప్పుకున్నాం. అన్న మా గ్రామ పరిస్థితి ఇది, లాస్ట్ ఇయర్ 2010లో కూడా మాకు మా గ్రామానికి జీవో ఇచ్చినారు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇచ్చినారు. దాని తర్వాత వచ్చిన 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమీ జరగలేదు, మాకు ఏందన్నా ఏం చేస్తానని చెప్పి వంశన్న కూడా ఒకటే చెప్పిండు, మీకు నేను మాటిస్తున్నా 100%గా ఏది ఏమైనా ఈ 5 years లోపు ఈ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో కంపల్సరీ మీ ఊరిని నేను దృష్టిలో పెట్టుకొని మాకు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే శ్రీహరి గారు ఉంటారు, వారి యొక్క సహాయ సహకారాలను తీసుకొని నేను శ్రీహరి అనే ఇద్దరు కలిసి కూడా మీ ఊరికి డబ్బులు ఇప్పించే ప్రయత్నం కంపల్సరీ చేస్తామని చెప్పినారు. దానిలో భాగంగానే సంగమండ దగ్గర ఒకటి బండ అడ్డు ఉండే, ఆ బండను డిస్మెంటల్ చేయాలంటే ఆ గ్రామానికి 12 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండే గవర్నమెంట్లో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో. సంగమండ వాళ్ళు ఏం చేసినారంటే ఆ 12 కోట్ల రూపాయలు మాకు విడుదల చేస్తే మీరు బండ వాళ్ళ కొట్టొచ్చని చెప్పిన సందర్భంలో రామ్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకుండా, టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోకుండా వాళ్ళకు బండ తొలగించక వారిని ఇబ్బంది పెట్టినారు. ఆ కాలువ కింద 20,000 ఎకరాలకు నీరు పోతుంది. ఆ కాలువ ఓపెన్ చేస్తే అటు దాదాపుగా మనకు ఒక 7-8 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు మొత్తం కూడా ఈ వాటర్ పోవడం వల్ల అక్కడ చెరువులు నింపుకొని 2 పంటలు కూడా నీరు పోయే అవకాశం ఉంది. అన్ని గ్రామాల 12 గ్రామాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. అట్లా 20,000 ఎకరాలకు నీరు అందుతుంది ఈ యొక్క బండను తొలగిస్తే. ఆ బండను తొలగించాలంటే 12 కోట్ల రూపాయలు సంగమండ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. అయితే దాని తర్వాత ఇదే విషయాన్ని ఇది అయిన తర్వాత మక్తల్ మండలంలో సంగమండలో మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా వంశాల దృష్టికి ఇదే తీసుకుపోయినారు. అన్న పరిస్థితి ఇది, మాకు బండ ఉంది, బండ తొలగిస్తే మాకు డబ్బులు రావాలి, దాంతో పాటు మిగతా గ్రామాలకు కూడా పోతుందని చెప్పి అన్న ఒకటే శ్రీహరన్న గారిని కూర్చోబెట్టుకొని మాట్లాడి, అన్న ఏంది ప్రాబ్లం అంటే శ్రీహరన్న గారు వంశన్న ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని మాట్లాడి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర, భట్టన్న దగ్గర అందరితో కూర్చొని మాట్లాడి ఆ యొక్క ప్రాబ్లంని సొల్యూషన్ చూపించిన కొంతమందికి డబ్బులు పడ్డాయట, నిజమేనా? సంగమండలో పడ్డాయి. సంగమండలో 12 కోట్ల నిధులు విడుదలైన తర్వాత మా ఊరికి అన్నలు అంజా కొడుకు ఒక్కరికి వచ్చే సార్, మా ఊరికి ఒక్క రూపాయి వీళ్ళు అంజా కొడుకులు అంతా గెలిచి ఆ 12 కోట్ల రూపాయల నిధులు విడుదలైన తర్వాత బండను పలగొట్టమని చెప్పేసి సంగమండ గ్రామస్తులు ఒప్పుకున్నారు. మొన్ననే రీసెంట్గా ఒక 15 days బ్యాక్ అందరికి అకౌంట్లో పడిపోయినాయి. అది ఎవరు వంశన్న చొరవ ప్లస్ మా యొక్క స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీహరి గారి యొక్క వీళ్ళు ఇద్దరి చొరవతోటి ఆ గ్రామాన్ని సేవ్ చేసినారు. దానితో పాటు
మిగతా 12 గ్రామాలకు కూడా నీరు అందించే కార్యక్రమం వాళ్ళు చేపట్టినారు. మరి 10 సంవత్సరాల నుండి మీకు నీళ్ళు తెచ్చుకోవాలన్నా కూడా సాగునీటికైనా త్రాగునీటికైనా ఎట్లా ఉండేవన్న మరి పరిస్థితి? నీరు ఏమంటే నీరు మనకు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏర్పడ్డ కాలువకి వెళ్ళే నీరు ఇప్పటి వరకు కూడా ఈ దానిలో ఈ యొక్క మాకు నేరడిగమ్ముకున్న సంగమండ భీమా ప్రాజెక్టుకి అప్పటికెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాలువకి వెళ్ళి నీరు వస్తుంది. అయితే దానిలో భాగంగానే నీరు పోవడానికి బండ అడ్డుండే, ఆ బండాన్ని ఇప్పుడు డిస్మెంటల్ చేస్తున్నారు కాబట్టి మిగతా గ్రామాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? గత 10-15 సంవత్సరాలు జరగని పని ఇప్పుడు వీళ్ళు వచ్చినాక నెల 2 రోజులనే సాల్వ్ చేసారు కదా, ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? కాంగ్రెస్ పార్టీ అంటేనే మాటల ప్రభుత్వం కాదు, అది చేతల ప్రభుత్వం అని చెప్పేసి సామాన్య వ్యక్తులకు కూడా తెలుసు. కాకపోతే ఏదో లక్కీలా టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు గవర్నమెంట్ని ఫామ్ చేసింది తప్ప అది కాదు అనుకునే ఈరోజు జనాలు మార్పును కోరుకున్నారు. కాబట్టి మళ్ళీ కూడా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. కాబట్టి ఇంకోటి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదంటే ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ మాట ఇచ్చిపోయినా అంటే 100% అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న ఫ్రీడమే అది. ఇక్కడ వచ్చి మినిస్టర్ ఒక మాట ఇచ్చినంటే 100% అవుతుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో పాటు ఉంది. సామాన్య పీపుల్స్లో కూడా ఈ నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు వంశన్న గారు కూడా మా ఊరిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని 100%గా పై లెవెల్ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కానీ అందరితో కూర్చొని మాట్లాడి మా గ్రామానికి న్యాయం చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. ప్లస్ అలాగే ఈరోజు 2 నెలలు మాకు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా 3 నెలలు గెలిచి, ఇంతకుముందు రామ్మోహన్ రెడ్డి గారు 10 years ఒక్కసారి రాకున్నా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు మా ఎమ్మడబడ్డారు. అరే ఏంది మీ గ్రామ సమస్య ఒకసారి మాకు చెప్తే మేము పై లెవెల్లో మాట్లాడతాము అని చెప్తే ఈరోజు వాళ్ళే ప్రత్యేక చొరవ తీసుకొని మా గ్రామానికి రావడం జరిగింది. మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు వారి దృష్టిలో కూడా మొత్తం చెప్పేసినాం. రేపు ఇందులో భాగంగానే రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్లస్ మనకు ఉప ముఖ్యమంత్రి ప్లస్ మన భట్టి విక్రమ గారు ఇద్దరు కూడా వస్తున్నారు కదా. మా గ్రామం యొక్క సమస్యలను కూడా తీసుకొస్తే వారి దగ్గర మాట్లాడి ఈ యొక్క గ్రామంకు ఉండే సమస్యలను క్లియర్ చేపిస్తామని చెప్పేసి కూడా ఈరోజు సభాముఖంగా మాట్లాడించి మాకు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ దగ్గరలో కూడా ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మరి ఎట్లా ఉంటుంది మరి ఈ సమస్య పరిష్కారం అయింది? సో మరి ఎట్లా ఉంటుంది మీ తీర్పు? ఎట్లా ఉండబోతుంది? 100%గా చెప్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మాట్లాడకుండా వంశన్న యొక్క మాట తీరు, ఆయన ఒక సిస్టమేటిక్, ఆయన ఒక్కసారి గ్రామంలో తిరిగినంటే సమస్యను దృష్టిలో పెట్టుకున్నారంటే ఎప్పుడు ఆయన మైండ్లో ఫీడ్ అయిపోతుంది. అటువంటి వ్యక్తికి మేము అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం. మేమే కాదు, గ్రామంలో కూడా అందరూ కూడా ఇప్పటికి వంశన్న కూడా 2 సార్లు విజిట్ చేయడం జరిగింది. కాబట్టి 100% వంశన్నకే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.